పిల్లలు, ఈరోజు మన కథ పేరేంటో తెలుసా? ప్రాణం తీసిన గొప్ప. అదేంటి అంటారా? అసలు ఈ గొప్ప ఏంటో తెలిస్తే మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఈ కథ పూర్తిగా వింటే ఈ ప్రాణం తీసిన గొప్ప ఏంటో అర్థమవుతుంది. ఓకేనా? గొప్పలు చెప్పుకోవడం అంటే మీకు తెలుసా? మీ ఫ్రెండ్స్‌కో, బంధువులకో, లేక పక్కింటి వారికో మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవడం. అదే నేను గ్రేట్ అని చెప్పుకోవడం. నిజానికి ఇలా గొప్పగా చెప్పుకోవడం అనేది అన్ని చోట్ల జరుగుతుంది. మీలాంటి చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి చాలా పెద్దవాళ్ళ వరకు ఇదే జరుగుతుంది. ఎవరైనా మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. అలాగ చెప్పుకునేలా ఏదైనా సాధించాలి గానీ, ఏదో కొనుక్కున్న చిన్న బొమ్మ దగ్గర నుంచి, ఇంట్లో కొనుక్కునే పెద్ద వస్తువుల వరకు వాళ్ళకి వీళ్ళకి గొప్పగా చెప్పుకుంటూ పోతే, మనం చేయాల్సిన పని మీద నుండి మన కాన్సంట్రేషన్ అంతా మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం మీదకే షిఫ్ట్ అయిపోతుంది. దానివల్ల మనకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ జరిగే నష్టం, అదే లాస్ అనేది ఒక్కోసారి ప్రాణం అయినా అవ్వచ్చు. సరిగ్గా ఈ కథలో మిణుగురు పురుగులాగా. మనం కథ మొదలు పెట్టేద్దామా మరి? అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి కబుర్లాడుకుంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి చివరికి మనలో ఎవరు గొప్ప అనే గొడవ పడేదాకా వెళ్ళిపోయాయి. ఇంకా ఒక్కొక్క పురుగు తమ తమ గొప్పలు చెప్పడం మొదలుపెట్టాయి. ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి, చూడండి, నేను నేల మీద పాకగలను, అలాగే గాలిలో కూడా ఎగరగలను, కాబట్టి నేనే గొప్ప అంటూ అటు ఇటు తిరిగింది చరచరామని. అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ, చూడండి, నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవ్వరికీ లేవు, కాబట్టి నేనే గొప్ప అంది గర్వంగా తన రెక్కలను చూపిస్తూ. ఇలా అన్ని పురుగులు ఏవేవో గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఒక మిణుగురు పురుగు, దీన్నే ఇంగ్లీష్లో లైట్నింగ్ బగ్ అంటారు, అది ముందుకొచ్చి, ఊరుకోండి, లేనిపోని గొప్పలు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు. నన్ను చూడండి, నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను, అంతేకాదు మీలో ఎవరికీ లేని గొప్పతనం నాకొకటుంది. నేను కనుక మెలమెలా మెరిశానంటే నక్షత్రంలాగా, అంటే స్టార్లాగా ఉంటాను. ఆకాశం నుంచి ఒక స్టార్ కిందకి దిగి వచ్చిందా అన్నట్లు ఉంటుంది నేను రాత్రిపూట ఎగురుతూ ఉంటే. అంతేకాకుండా నేను ఎగురుతూ ఉంటే అందరూ ఎంత అందంగా ఉందో అని మురిసిపోతూ ఉంటారు అంటూ పైకి ఎగిరి గిర్రున తిరిగి మెలమెలా మెరిసిపోయింది. ఆ మిణుగురు పురుగు మెరుపులు చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెరపోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళలా అప్పగించి చూస్తూ ఊరుకున్నాయి. మిణుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ ఉంటే ఒక పిచ్చుక, అదే స్పారో చూసి చక్కగా వచ్చి ఆ మిణుగురు పురుగును ముక్కుతో పట్టుకుని చెట్టు మీద ఉన్న తన గూట్లో ఒక మట్టి ముద్ద ఉంటే దానికి అంటించి నొక్కేసింది. కాళ్ళు, రెక్కలు మట్టి ముద్దకు అంటుకుపోవడం వల్ల మిణుగురు పురుగు కనీసం కదలలేకపోయింది. ఇంకా ఎగిరే ఛాన్స్ ఏముంటుంది? ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయినాయి. అంతలో చీకురు పురుగు, చూసారా, నక్షత్రంలా మెలమెల మెరిసే శక్తి నాకే ఉంది అంటూ గర్వంగా ఎగిరెగిరి పడిన మిణుగురు పురుగు గతేమైందో దాన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. నేనే గొప్ప, నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి అని చెప్పింది. ఆ తర్వాత పురుగులన్నీ వాటి వాటి ఇళ్ళకి వెళ్ళిపోయాయి. చూసారా పిల్లలు, పాపం మిణుగురు పురుగుకి ఎంత కష్టం వచ్చిందో గొప్పలు చెప్పుకున్నందుకు. మీకో విషయం చెప్పనా? మీలో చాలామంది పిల్లలు కూడా ఏదైనా బొమ్మలు కొనుక్కున్నా, ఏదైనా కొత్త ఐటెం తిన్నా, లేక మీ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళని ప్లేసెస్కి మీరు వెళ్ళినా నేనే గొప్ప, నా ఫ్రెండ్స్ కంటే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎవరో ఒకరికి చెప్పి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అది అంత గొప్ప విషయం ఏం కాదు. ఇలా మొదలైన కంపారిజన్స్ లైఫ్ని
పాడు చేసేస్తాయి అని చెప్పొచ్చు. మీరు ఎంత గొప్పగా చేసినా మీరు సాధించడానికి ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అని మీరు కనుక అర్థం చేసుకుంటే అసలు గొప్పలే చెప్పడానికి నోరు, మనసు రెండూ రావు. ఒకదాని తర్వాత ఒకటి అలా సాధిస్తూనే ఉంటారు కానీ గొప్పల జోలికి మాత్రం వెళ్ళరు. మీరు కూడా గొప్పల జోలికి వెళ్ళకుండా, ఎవరికి గొప్పలు చెప్పుకోకుండా మీ లైఫ్లో మీరు ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా సరే మీకు నచ్చింది సాధించాలి. ఏదైనా ఒకటి సాధించాక తర్వాత ఇంకేం చేయాలి అని ఆలోచించండి. అంతేగాని అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటూ కూర్చోకండి. అలా చేస్తే అక్కడితోనే మీరు ఆగిపోతారు. అలా చెప్పుకుంటూనే మిగిలిపోతారు. సో గొప్పలు చెప్పుకోకూడదు అని ఫిక్స్ అయిపోతారు కదా. ఫిక్స్ అవుతారులే. మీరు మంచి పిల్లలు. చిన్నప్పటి నుంచే మంచి విషయాలు నేర్చుకుంటారు. మంచి పనులు చేస్తారు. మరో మంచి కథ మరో వీడియోలో చెప్పుకుందాం. బాయ్ పిల్లలు. లవ్ యూ.